గద్దరన్న బతికినప్పుడు మీరందరూ ఎక్కడున్నారు? గద్దరన్న వెన్నులో బుల్లెట్లు దిగితే గద్దరన్న నా దగ్గరికి వచ్చాడు. ఒకటి అడిగాడు ఆఫీస్కి వచ్చి, మన జర్నలిస్ట్ కాలనీలో ఉండే జనసేన ఆఫీస్కి వచ్చి, అరే తమ్మి నాకు బుల్లెట్లు దిగినీరా, నాకు వెనకాల నన్ను స్వేచ్ఛగా రే అని పిలుచుకునే అంత చనువు మా ఇద్దరి మధ్య, నాకు బుల్లెట్లు దిగినీరా ఈ వెన్నులో, నడవాలంటే ఇబ్బందిగా ఉందిరా, నాకు కారులో పోవాలంటే ఆటోలో తిరగలేకపోతున్నా, ఒక అండంగా అడుగుతున్నా, హక్కుగా అడుగుతున్నా, బండి కొనివరా అంటే ఆయన ఒక 24 గంటలు 3 రోజుల్లోనో 2 రోజుల్లోనో బండి కొనిచ్చాను నేను ఆయనకి. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు ప్రియమైన తెలంగాణ ప్రజలందరికీ వందనాలు. గౌరవనీయులైన పవన్ అన్న గారు, మీరు ఒక నటుడుగా, గద్దరన్న అభిమానిగా తెలంగాణ ప్రజలు ఎప్పుడు మిమ్మల్ని గౌరవిస్తానే ఉంటారు. కానీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు మీరు మాట్లాడిన మాటలు ఒక తెలంగాణ ఆడబిడ్డగా నేను ఖచ్చితంగా ఖండిస్తున్నాను. తెలంగాణ సినిమాల్లో యాక్ట్ చేస్తే రాలేదు, తెలంగాణ పొత్తులకు పోతే రాలేదు, తెలంగాణ పైసలు వంచితే రాలేదు, తెలంగాణ లాబీలు చేస్తే రాలేదు. తెలంగాణ పోరాటం ఓ సాయుధ పోరాటం, తమ రక్తం చిందించిన గడ్డగా నిలబడ్డ తెలంగాణ బిడ్డల త్యాగాల పోరాటం. తెలంగాణ ఒక ఆత్మగౌరవ పోరాటం. ఎవరిని ఒక బాధ పెట్టకుండా, ఎవరిని హింసించకుండా తమను తాము ఆహుతి చేసుకున్న శ్రీకాంత్ చారియే సాక్ష్యం. తెలంగాణ పోరాటం ఒక సాంస్కృతిక యుద్ధం. పాటలతోని, మాటలతోని ప్రజల్లోకెళ్ళి, గడప గడపకెళ్ళి ప్రజల్ని చైతన్యవంతం చేసిన పోరాట గాథలున్న చరిత్ర ఈ తెలంగాణ గడ్డ. మా భూములు మావి, మా నీళ్లు మావి, మా పాలన మాది అనే ఒక నినాదంతో పల్లె పల్లె, గడప గడప త్యాగాలు చేసి సాధించుకున్న పోరాట గడ్డ. తొలి దశ తెలంగాణ పోరాటంలో 2000 పైన అమరులయ్యారు, అది ఆన్ రికార్డ్. కానీ ఎంతో మంది అడవిలో అన్నలు తెలంగాణ కోసం సపోర్ట్ చేస్తూ వాళ్ళని ఎన్కౌంటర్ చేయించబడ్డారు. అట్లాగే మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది విద్యార్థులు, 1200 మంది విద్యార్థులు అమరులయ్యారు. జేఏసీ ఆధ్వర్యంలో ఎంతో మంది గవర్నమెంట్ ఉద్యోగాలు తీసేశారు. ఎంతో మంది ఆడబిడ్డలు, తల్లులు తమ కొడుకులని, తమ బిడ్డలని నడవండ్రా బిడ్డ, మన తెలంగాణ మనది, మీరు ముందుకెళ్ళండి, పోరాటంలో భాగం కండి, మేం కుటుంబాలను చూసుకుంటాం అని వీరగాథలు నడిచిన తెలంగాణ మనది. ఎస్, మీరన్నట్టే ఈ తెలంగాణ గడ్డ మా అయ్యల జాగీరే. మీరన్నట్టే నిన్న తెలంగాణ గడ్డ మా అయ్యల జాగీరు, ఈ రోజు మా జాగీరు, రేపు మా భావితరాల బిడ్డలు తెలంగాణ వారసులు. ఇది మా గడ్డనే, మా తెలంగాణ గడ్డనే, మా త్యాగాల గడ్డనే అని తెలియజేసుకుంటూ, జై తెలంగాణ, జోహర్ తెలంగాణ అమరవీరులకు.